Hi friends, welcome to my channel, Telugu History Hub. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక మహాజ్ఞాన కేంద్రం నలంద ఎలా నాశనమైంది. ఆ విధ్వంసం వెనుక ఉన్న నిజమైన కథ ఏమిటో, చరిత్రలో మరిచిపోయిన ఆ నిజాన్ని ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఒక చిన్న ప్రశ్నతో ఈ కథను మొదలుపెడదాం. ఈరోజు ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీల గురించి మాట్లాడితే మనకు ముందుగా గుర్తొచ్చేది అమెరికా, యూరప్ దేశాలు. కాని ఒక క్షణం ఆలోచించండి. 1000 సంవత్సరాల క్రితం అప్పుడు విమానాలు లేవు, ఇంటర్నెట్ లేదు. అయినా ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులను ఆకర్షించిన ఒక మహావిద్యాలయం మన భారతదేశంలోనే ఉండేది. విద్యాలయం పేరు నలంద విశ్వవిద్యాలయం. ఈరోజు అది శిథిలాలుగా ఎందుకు మిగిలింది? అక్కడి అపారమైన జ్ఞానం ఏమైంది? ఈ కథ మనకు ఎందుకు తెలియకుండా పోయింది? ఈ వీడియోలో మీరు వినబోయేది భారత చరిత్రలో దాచిపెట్టబడిన ఒక గంభీరమైన నిజం. నలంద విశ్వవిద్యాలయం క్రీస్తు శకం 5వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్య కాలంలో స్థాపించబడింది. అప్పటి రాజులు విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం కాదు, జీవితాన్ని అర్థం చేసుకునే ఒక మార్గం. అందుకే నలందాలో బౌద్ధధర్మం మాత్రమే కాదు, గణితం, వైద్యం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం అన్నీ ఒకేచోట బోధించబడేవి. నలంద ఒక యూనివర్సిటీ కాదు, అది ఒక జ్ఞాన సామ్రాజ్యం. నలంద పేరు అప్పటి ప్రపంచమంతా మారుమ్రోగింది. చైనా, టిబెట్, కొరియా, జపాన్ వంటి దేశాల నుంచి వేలాది విద్యార్థులు నెలల తరబడి కాలినడకన ప్రయాణించి భారతదేశానికి వచ్చేవారు. అంత కష్టపడి ఎందుకు వచ్చేవారు? ఎందుకంటే నలందాలో పొందిన విద్య ప్రపంచంలో ఎక్కడా దొరకదు. నలందా చదువంటే గౌరవం, జ్ఞానం, విజ్ఞానం అన్నీ ఒకేసారి లభించేవి. చైనా యాత్రికుడు హ్యూన్ సాంగ్ నలందాలో చాలా సంవత్సరాలు గడిపాడు. అతను తన గ్రంథాల్లో నలందా గురించి ఎంతో గౌరవంగా వర్ణించాడు. అతని మాటల్లో నలంద అనేది జ్ఞానానికి దేవాలయం లాంటిది. అప్పుడు అక్కడ 10,000కు పైగా విద్యార్థులు, 2,000 మంది గురువులు ఉండేవారు. ప్రపంచంలోనే అది పెద్ద విద్యాకేంద్రం. ఇది భారతదేశానికి ఒక గర్వకారణం. నలందాలో చదవటం అంత సులువు కాదు. ప్రతి ఒక్కర్నీ చేర్చేవారు కాదు. కఠినమైన ప్రవేశ పరీక్షలు ఉండేవి. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే నలందాలో అడుగుపెట్టే అవకాశం. గురువులు చాలా కఠినంగా ఉండేవారు, కాని అదే సమయంలో అత్యంత జ్ఞానవంతులు. అందుకే నలందా నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ప్రపంచమంతా గౌరవించబడ్డారు. నలందా యొక్క గుండె అంటే అది అక్కడి గ్రంథాలయం. 3 భారీ భవనాలు, లక్షలాది చేతిరాత గ్రంథాలు. వైద్యం, శస్త్రచికిత్స, గణితం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం. ఈరోజు మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఆ గ్రంథాల్లో ఉండేవి. అది భారతదేశ జ్ఞానం మాత్రమే కాదు, మానవజాతి జ్ఞానం. క్రీస్తు శకం 1193 సంవత్సరం బక్తియార్ ఖిల్జీ అనే సైన్యాధిపతి బిహార్ ప్రాంతానికి చేరాడు. అతనికి నలందా గురించి సరైన సమాచారం లేదు. ఇది ఒక యూనివర్సిటీ అని కూడా అతనికి తెలియలేదు. అతను నలందాను ఒక రహస్య సైనిక స్థావరంగా అనుకున్నాడు. ఆ ఒక్క అపోహ భారత చరిత్రను మార్చేసింది. నలందాపై దాడి జరిగింది. సైనికులు అగ్నిపెట్టారు. గ్రంథాలయం మండింది. పుస్తకాలు కాలిపోయాయి. చరిత్ర చెబుతోంది ఆ మంటలు 3 నెలలు ఆరలేదని. వేలాది అరుదైన గ్రంథాలు శాశ్వతంగా మాయమయ్యాయి. ఆ రోజు భారతదేశం తన జ్ఞానసంపదను కోల్పోయింది. నలందా నాశనం తర్వాత భారతదేశం క్రమంగా తన విద్యా ఆధిపత్యాన్ని కోల్పోయింది. జ్ఞానం లేకుండా సమాజం ముందుకు సాగలేదు. ఇతర దేశాలు మన జ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళాయి. మనకు మిగిలింది శిథిలాలు మాత్రమే. కాని ఆ శిథిలాలు ఈరోజు కూడా మాట్లాడుతున్నాయి. నలందా కథ మనకు చెప్పే పాఠం చాలా స్పష్టం. దేశాన్ని ఆయుధాలతో ఓడించవచ్చు, కాని జ్ఞానాన్ని నాశనం చేస్తే తరతరాల భవిష్యత్తు చీకట్లోకి వెళ్తుంది. నలందా ఒక శిథిలం కాదు, అది మనకు ఇచ్చిన హెచ్చరిక.
జ్ఞానాన్ని కాపాడండి. అదే మన నిజమైన శక్తి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు హిస్టరీ హబ్. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చరిత్ర కథల కోసం